వాస్తు నిజమేనా లేక మూఢనమ్మకమా? నాలుగు రకాలు ఉంటాయి వాస్తులు. ఈశాన్యం గుంట, ఆగ్నేయం వంట, నైరుతి పంట, వాయువ్యం పెంట. అబ్బాబ్బా, ఇలా ఎవరు చెప్పలేదు గురువు గారు. ఈశాన్యం గుంట అంటే డబ్బు వస్తుంది కానీ స్థిరంగా ఉండట్లేదు, ఖర్చులు అయిపోతున్నాయి, ఏదో రూపంలో వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా సౌత్ సైడ్ పెట్టి నార్త్ చూసేట్టుగా డోర్స్ ఉండాలి. తూర్పు ఉత్తర భాగాల్లో ఉన్నటువంటి గోడకి ఎక్కువ బరువుని పెట్టకండి. అనారోగ్య సమస్యలు చాలా మట్టుకు జాతకాలు ఉండవు చాలా మంది. టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా చెప్పలేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఏ ప్రామాణికంగా కట్టుకోవాలంటే? జాతకం లేదు అంటే పేరు బలం అండి. ఇల్లు నిర్మించే సమయంలో, ఇల్లు కొనుక్కునే సమయంలో మీరు 14 అంతస్తు 15 అంతస్తు ఉంది, ఎక్కడో ఆ మూల ఉంది, నాకు కనపడదు అసలు. ఈ దగ్గర నిలబడి మీ ఇంట్లో ఏ గదిలో ఏమున్నాయో చెప్పేది. అబ్బా, శాస్త్రపరంగా ప్రకృతి పరంగా వివరించినటువంటి మహోన్నత శాస్త్రం వాస్తు. ఇప్పుడు ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అందులో నివసించే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళాలి అన్న బయటకు వెళ్ళలేరు, ఆ ఇల్లు ఆపేస్తూ ఉంటుంది వాళ్ళని. నెగిటివ్ ఎనర్జీ రకరకాలుగా ప్రభావం చూపిస్తుంది. మీ ఇద్దరు బాగున్నారని సఖ్యంగా అడుగుతా ఉంటే అర్థమైపోతుంది. నిజంగా వివాహాలు జరగకపోవడానికి వాస్తుకి సంబంధం ఉంటుందంటారా? నేను డాక్టర్లను తప్పడతాను. ఎందుకండి? దరిద్రం ఏంటంటే పరమాత్మ నిర్ణయాన్ని వీళ్ళు పక్కకు దోసేసారు. వాళ్ళ కర్మ ఏంటంటే, మీరు ఇవాళ హైదరాబాదులో శిశు జననాలు తీసుకోండి, ఇవాళ ఈ రోజు డేట్లో తీసుకోండి, అందరూ ఒకే సమయంలో పుడతారు. శర్మ గారు ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నారు కదండి. సైన్స్ పైశాచికమైంది. డాక్టర్లు చేసే తప్పేంటంటే పెయిన్స్ రావడానికి ఇంజక్షన్లు ఇస్తున్నారు, అది కూడా వాళ్ళకు అనుకూలమైన సమయంలో. ముందు చాలా అనర్థాలు జరుగుతాయి, రాక్షసులు పుడతారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్. నేను ప్రహర్షిణి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే సహజంగా అందరూ కూడా వాస్తు ప్రభావం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని భావిస్తూ ఉంటారు. వాస్తు నిజమేనా లేక మూఢనమ్మకమా? వాస్తు ఎన్ని రకాలు ఉంటుంది? వాస్తుకు సంబంధించిన చాలా విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు, జ్యోతిష్యరత్న, దైవజ్ఞరత్న డాక్టర్ భీముడిపాటి రవికృష్ణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి శర్మ గారు. వాస్తు నిజమేనా లేక మూఢనమ్మకమా? అంటే అనాది కాలం నుంచి వాస్తు 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 అని వింటూ వస్తున్నాము. చాలామంది మార్పులు చేర్పులు చేసుకుంటూ కూడా ఉంటారు. కొంతమందికి మంచి జరుగుతూ ఉంటుంది, కొంతమంది తటస్థంగా ఉంటూ ఉంటారు. దీని గురించి మాట్లాడుకుంటే వాస్తు అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇది నిజమేనా మూఢనమ్మకమా అంటే మీరేమంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, జై శ్రీరామ్. వాస్తు అనేది వాస్తవం అండి. వాస్తవమైనదే వాస్తు. వాస్తవం అంటే నిజము అని అర్థం. దీంట్లో నిజమేనా మూఢనమ్మకమా అనే ప్రశ్నకి తావేలేదు. మొట్టమొదట వస్తు శాస్త్రానికి సంబంధించింది కాబట్టి వాస్తు అని నామకరణం మనకి రావడం జరిగింది. అంటే అలా పిలుచుకుంటున్నాం మనం. వస్తు శాస్త్రము అంటే మానవుని యొక్క జీవితంలో, మానవుని యొక్క మనుగడకు కొన్ని పదార్థాలని, కొన్ని వస్తువులని వాడడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రయాణానికి వాహనంలాగా, నివసించడానికి గృహం అనేది చాలా ప్రయోజనకారిగా ఉంటుంది మనకి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అంటుంటారు మనకి. అలాగే వ్యాపార స్థలాలకు సంబంధించి పరిశ్రమలు కానివ్వండి, వ్యాపార సముదాయాలు కానివ్వండి, షాపులు అంటారు, చిన్న షట్టర్స్ అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మానవుడు జీవించడానికి మానవుడు ఆధారపడినటువంటి వస్తువులు అని అర్థం. ఈ వస్తువులకు సంబంధించినటువంటి శాస్త్రం కాబట్టి వాస్తు శాస్త్రం అని చెప్పి ఇది వచ్చింది. కాబట్టి ఇది మూఢనమ్మకం కాదు. ఖచ్చితంగా ప్రమాణం లేకుండా ఒక పదార్థం ఉంటే కనుక తప్పనిసరిగా దాన్ని వాడుకోలేము మనం. ఒక ప్రమాణం ఉండాలి. ఒక గ్లాస్ ఉందండి, గ్లాసులో మంచినీళ్ళు పోసుకొని తాగుతున్నాం. సాసర్లో పోసుకొని కూడా తాగొచ్చు మంచినీళ్ళు. సాసర్లో మంచినీళ్ళు ఈజీగా తాగలుగుతామా, గ్లాసులో ఈజీగా తాగలుగుతామా? గ్లాసులో. అంటే ఈ యొక్క నీటి ప్రమాణానికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అలా డిజైన్ చేసుకోవటం వల్ల మనకి మీద పడకుండా జాగ్రత్తగా చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు తాగొచ్చు. ఇదే ప్రశ్న మనం
ఈ వాస్తుశాస్త్రానికి ఉపయోగించుకుంటే, అంటే మనం కట్టుకునే ఇల్లు కానివ్వండి, మనం ఉండే ఆ గృహం కానివ్వండి, ఆ సముదాయం ఏదైతే ఉందో ప్రమాణపూర్వకంగా ఉంటే కనుక ఒక ప్రమాణం ఉంటుంది దానికి, ఇలా ఉండాలి అని. అప్పుడు ఏమవుతుందంటే దానిలో నివసించే వాళ్ళు, దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సంతోషంగా ఉండటమే వాస్తు అండి. ఇంకా వాస్తు అంటే వేరేం లేదు. అట్లా ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి కట్టుకుంటూ ఉంటారు. సొంత ఇంటి కలను చాలా కష్టపడి నెరవేర్చుకుంటూ ఉంటారు. వాస్తు చూపించే చేసుకుంటారు. తండ్రి జాతక ప్రకారం వాస్తు చూస్తారు కదా, మరి అది పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? కొడుకు ఆ ఇంట్లో నివసించడానికి యోగ్యత కలిగి ఉంటాడా? ఎంతవరకు దాని ప్రభావం ఆయన మీద ఎలా ఉంటుంది? తప్పనిసరిగా చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పటివరకు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను, ఎవరు వేయలేదు ఈ ప్రశ్న. తండ్రి జాతకానికి సంబంధించి బాగుంది అంటే కుటుంబం బాగున్నట్టే లెక్క. మరి దాంట్లో కొడుకు వేరే, భార్య వేరే, కూతురు వేరే అనే సమస్య లేదండి. ఇంటి యజమానికి సంబంధించినటువంటి జాతకం ప్రకారమో, నక్షత్రం ప్రకారమో, లగ్నం ప్రకారమో దిశానిర్దేశం చేసుకొని ఒక ఇల్లు నిర్మాణం జరిగింది. యజమానితో పాటు నివసించే ఎవరున్నా సరే దానికి సంబంధించిన ఎటువంటి దోషం కూడా వాళ్ళెవ్వరికీ వర్తించదు. ఒకవేళ ఆ తండ్రి గారు గతించారనుకుందాం, గతించిన తర్వాత సంక్రమించినటువంటి ఆస్తి కొడుకు కొనుక్కుందా, తండ్రి నుంచి వచ్చిందా? తండ్రి నుంచి వచ్చింది. తండ్రి నుంచి వచ్చింది కాబట్టి వీడు తండ్రి నుంచి వచ్చిన వాడేగా. అటువంటి వాస్తు దోషం వీళ్ళకు వర్తించదు అని చెప్పి చాలా సుస్పష్టంగా వాస్తుశాస్త్రం చెప్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు అట్లా. కానీ చాలా మంది చూపించుకుంటారు, తండ్రి తదనంతరం ఇల్లు కుమారుడికి వస్తే నా జాతక ప్రకారం ఈ గుమ్మములు కరెక్టేనా, ఇదంతా నాకు సూట్ అవుతుందా లేదా అని చెక్ చేయించుకుంటారు కదా. అంటే 100కి ఒక 5% ఉంటే ఉంటారు, కానీ 95% చూపించుకోరండి. ఎందుకు అంటే ఒకవేళ ఏమన్నా అనుకోని మార్పులు ఏమన్నా, అంటే జీవితంలో కష్టాలు ఏమన్నా వస్తే ఎందుకు వస్తున్నాయి అన్నది ఫస్ట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ప్రతి మనిషికి కూడా, ప్రతి వస్తువుకి కూడా కొంత జీవం ఉంటుందండి. ఎక్స్పైరీ డేట్ అంటారు యాక్చువల్గా దాన్ని ఇంగ్లీష్లో. ఈ యొక్క జీవము ఒక గృహ నిర్మాణం జరిగిన తర్వాత శంకుస్థాపన చేసి గృహ నిర్మాణమై గృహప్రవేశం చేశాక ఆ ఇంటికి ఒక శక్తి ఉంటుందండి. ఇప్పుడు ఒక బ్యాటరీ ఎట్లయితే రీఛార్జ్ చేయాలో డిశ్చార్జ్ అయిపోతుంది, అలాగే ఒక కరెంటు బల్బు మనం పవర్ సప్లై ఇస్తే కానీ వెలగదు, దాంతో వెలగదు కదా. సో ఇంటికి కూడా ఒక కొంత రీఛార్జ్ ఉంటుంది. అంటే వీళ్ళు అలా కట్టినీళ్ళని అలాగే వదిలేసి ఒక 50 సంవత్సరాల తర్వాత తండ్రి నుంచి కొడుకు వస్తే దాన్ని అలాగే కొడుకు కంటిన్యూ చేస్తూ ఉంటే, ఒకవేళ దాంట్లో జీవం ఏమన్నా తగ్గితే, ఒక టైర్ ఉందండి, కార్ టైర్ వాడుతున్నాం, అరిగిపోతుంది కదా, అరిగిపోయినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త టైర్ వేసుకుంటాం, అంతే కదా. అలాగే దాని జీవం తగ్గితే దానికి మాత్రమే అంటే పరిష్కారం చెప్తాం మేము వాస్తవానికి, కేవలం జీవానికి. కానీ ఇల్లు బాగలేదంటే, ఇల్లు బాగాలేకపోతే వీడు 50 సంవత్సరాలు అసలు బతకడు. ఎప్పుడో పుట్టగానే చనిపోతాడు. వాస్తు బాగుండకపోతే, వాస్తు వీడికి కలిసి రాకపోతే చదువుకోడు, పెళ్ళి అవ్వదు, వీడికి పిల్లలు పుట్టరు, ఇవేమి జరగవు అసలు, జీరో అనమాట. అంటే వాస్తు కలిసి వచ్చింది కాబట్టి వీడు ఇంకా హ్యాపీగా ఉన్నాడని అర్థం. అందుకోసమని దాని గురించి అనుమానం ఏమి ఉండదు సాధారణంగా. ఒకవేళ జీవలోపం ఏమన్నా ఉంటే కనుక తప్పనిసరిగా సరి చేసుకోవచ్చు. వాస్తు బాగుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. చాలా తప్పండి అది. కోటీశ్వరుడు కుబేరుడు అవడానికి వాస్తుకి జ్యోతిష్యానికి సంబంధం లేదండి. అంటే పర్టికులర్గా ఒక మామూలు మనిషిలాగా మాట్లాడాలంటే, సిద్ధాంతిగా పక్కన పెడితే కష్టపడేవాడు పైకి వస్తాడండి ఎప్పుడైనా. అయితే కష్టంతో పాటు నేను చెప్పాను ఇందాక, ఒక వస్తువు మనం ఉపయోగించేటప్పుడు దాని యొక్క ప్రమాణాన్ని బట్టే మన సంతోషం ఉంటుంది. నువ్వు కష్టపడే తత్వం నీకుంటే ఆ కష్టపడే విధానంలో కూడా జాతకం ప్రకారం కానీ వాస్తు ప్రకారం కానీ నీకు అది సెట్ అవుతే, ఇవాళ నేను ఉన్నానండి, మీరు అటు కూర్చున్నా నేను ఇటు కూర్చున్నా, నాకు కూడా యాంకరింగ్ చేయడం వచ్చు, 4 మాటలు నేను కూడా మాట్లాడగలుగుతా, సిద్ధాంతంగా మాట్లాడలేనా, కానీ నేను యాంకరింగ్ పనికిరాను. అంటే నేను సిద్ధాంతిగా పనికొస్తా నాకున్నటువంటి విజ్ఞానానికి. యాంకరింగ్ కూడా చెయ్యవచ్చు, కానీ యాంకరింగ్ వృత్తికి పనికిరాను నేను. అంటే నాకు ఒక వృత్తి, నా జాతకానికో సంబంధించి నాకు ఒకటి రాసిపెట్టి ఉంటుంది, దాంట్లో నిష్ణాతులు అవుతాడు, బాగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడని. ఇక్కడ కోటీశ్వరుడు అనేది రాంగ్ క్వశ్చన్ అసలు. యాక్చువల్గా కోటీశ్వరులు ఎప్పుడూ కూడా వాస్తు వల్లనో జాతకం వలనో ఉండరు. జాతకం ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలండి, నా తండ్రికి కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే యోగం ఉండాలిగా. ఓకే, లేకపోతే ఎలా అవుతా? తండ్రికి కూడా ఆ యోగం ఉంటేనే బిడ్డలు అవుతారు. నా తల్లికి ఉండాలిగా, నా భార్యకు ఉండాలిగా, భర్త ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే యోగం ఉండాలి కదా,
నా భార్యకి ఒక అటెండర్ యోగం ఉందనుకోండి, భర్త ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు వస్తాడు? అటెండర్ వస్తాడు. అంతే కదా. సో ఇప్పుడు ఒక జాతకాన్ని ఆలోచించుకొని, ఒక వాస్తుని ఆలోచించుకొని కుబేర్లు అయిపోతారు, కోటీశ్వర్లు అయిపోతారు, గవర్నమెంట్ ఆఫీసర్లు అయిపోతారు, చాలా తప్పండి. అది శాస్త్రంలో ఎక్కడ రాసి పెట్టి లేదు కూడా వాస్తవానికి. చాలామంది ఇంట్లో డబ్బు నిలవట్లేదు, ఎంత కష్టపడుతున్నాం, డబ్బు వస్తుంది కానీ స్థిరంగా ఉండట్లేదు, ఖర్చులు అయిపోతున్నాయి, ఏదో రూపంలో వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళు వాస్తు ప్రకారం ఎలాంటి టిప్ పాటించాలంటారు? మనకేంటంటే వాస్తులో ప్రధానంగా మనకి 8 దిక్కులతో పాటు పృథ్వీ, ఆకాశం అండి. మనకి 10 దిక్కులు వాస్తవానికి, భూమి, ఆకాశం. 8 దిక్కుల్లో మనకి ధనధాన్య స్థానం అని ఒకటి ఉంటుంది. ధనధాన్య స్థానానికి సంబంధించి ఎటువంటి లోపాలు ఉన్నా కానీ, అంటే ఆ కోణంలో మనకి 4 కోణాలు కనుక చతురస్రంగా మనం భావించినట్లయితే, ధనధాన్య స్థాన కోణం కనుక ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, ఆ స్థానం కనుక ఒకవేళ మూల కోణాలు ఏమన్నా తప్పుగా ఉన్నా, విభిన్నంగా ఆ యొక్క గృహ నిర్మాణం చేసిన కష్టపడ్డంతే వస్తుందండి. నేను ఆ వాస్తు చేసిన మాత్రం నెలకు 10,000 సంపాదించేవాడు 50 లక్షలు ఏం సంపాదించడు. కానీ 10,000లోనే సంతోషాన్ని పొందగలుగుతాడు, అలాగే ఓ 1,000 రూపాయలు దాచుకోగలుగుతాడు అని చాలా చిన్న లాజిక్. అంతేగాని కుప్పలు తెప్పలుగా ఆదిశంకరాచార్యుల వారు కనకదారాస్తవం చేస్తే ఉసిరికాయలంత బంగారు నాణాలు పడ్డట్టుగా భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు వెళ్ళి వాస్తు సరి చేయంగానే మీకు నాణాలు ఏం కురవు. కాకపోతే మీరు సంపాదించే దాంట్లో సంతృప్తి ఒకటి, ఇబ్బందులు రాకపోవడం ఒకటి, అనవసర ఖర్చులు రాకపోవడం ఒకటి, మీకు మీ కష్టాన్ని అనుసరించి ఉన్న దాంట్లోనే 1 రూపాయి మిగలడం అనేది తప్పనిసరిగా జరగడానికి అవకాశం ఉంది అని మన రాశి కూడా ఇవ్వచ్చు. ధనధాన్య స్థానం బాగుంటే అన్ని రకాలుగా కూడా ధనం నిలబడుతుంది అని చెప్పబడుతుంది. అంటే ఆ స్థానము అంటే ఏ స్థానం వస్తుంది? నైరుతి మూల అంటారండి దీన్ని. మనం బీరువా పెట్టుకునే మూల నైరుతి అని మనం తెలుగులో అంటాము. వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ అని చెప్పి మనం ఇంగ్లీష్లో చెప్తాం. అంటే బీరువాని ఎప్పుడు కూడా సౌత్ సైడ్ పెట్టి నార్త్ చూసేట్టుగా డోర్స్ ఉండాలి. అంటే మనం నార్త్ నుంచి డోర్ ఓపెన్ చేయాలి, సౌత్ వైపు బీరువా ఉండాలి. అది కార్నర్గా చేసి ఉండాలి. దాని ధాన్యస్థానము, ధనస్థానము అంటారు. అదేమిటంటే యజమాని యొక్క, అంటే ఇంటి యజమాని ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారో, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో, వాళ్ళు నివాసం ఉండేది పడుకునే స్థలం వాస్తవానికి. అక్కడ ధనధాన్య స్థానము పెట్టడం వల్ల, అక్కడ ధనాన్ని నిల్వ ఉంచడం వల్ల ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కుబేర స్థానము అది ఇది అని కూడా చెప్తారు. కుబేర స్థానం వచ్చేసరికి మన ఉత్తర స్థానం అండి, నార్త్ అంటారు దాన్ని. ఉత్తర మధ్య భాగాన్ని కుబేర స్థానం అంటారు. కుబేర స్థానం వేరు, ధనధాన్య స్థానం వేరు. ఇప్పుడు బెడ్రూమ్లో ఉండకూడనటువంటి వస్తువులు ఏంటి? దేనివల్ల ఈ ధన ప్రవాహం ఆగే అవకాశం ఉంటుందంటారు? బీరువాకి చుట్టుపక్కల ఎటువంటి వస్తువులు ఉండకూడదు? వాస్తవానికి వాస్తుశాస్త్రం పుట్టినప్పుడు ఫ్రిడ్జ్ లేదండి, వాషింగ్ మిషన్ లేదు, బీరువాలు, ఇనుప బీరువాలు లేవు, హెలికాప్టర్లు, విమానాలు కూడా లేవు, అయితే ఏసీలు కూడా లేవు. ఇక్కడ వస్తుశాస్త్ర విషయంలో నేను అంటే ప్రధానంగా చెప్పబడేది అంటే, మీరు ఏ వస్తువునైనా పెట్టండి కానీ తూర్పు ఉత్తర భాగాల్లో ఉన్నటువంటి గోడకి ఎక్కువ బరువుని పెట్టకండి. అలాగే దక్షిణ భాగము, పడమర భాగంలో కొంచెం వెయిట్ అంటారు, అంటే బరువు స్థానాలు, బట్టల బీరువా కానివ్వండి, వస్తువులు కానివ్వండి. కొంతమంది పంట పండుతుంది, ధాన్యం పెట్టుకుంటారు, ధాన్యం బస్తాలు పెట్టుకోవచ్చు. అంటే బరువుని ఎక్కువగా సౌత్ అండ్ వెస్ట్ సైడ్ ఏ రూమ్లో అయినా సరే ఎక్కువగా పెట్టడం వల్ల, దీనికి ఎందుకు పెట్టకూడదంటే ఉత్తరం పెడితే ఏమవుతుందని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఏమీ కాదు. ఏమవుతుందంటే మనకు విశాలంగా ఉండేటటువంటి ఇంట్లకి ఇరుకిళ్ళకి చాలా తేడా ఉంది. మనము డోర్లు వచ్చేసరికి తూర్పు ఉత్తర భాగాల్లో ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ ఐటమ్స్ అటు పెట్టారో మీకు రాకపోకకి అడ్డంగా ఉంటుంది. పర్టికులర్గా మాట్లాడుకుంటే ఒక మనిషిగా ఏదైతే ఉత్తర కుబేర స్థానము, అశ్విని దేవతలు ఉండే స్థానము, ఇంద్రాది దేవతలు మన పరిపాలకులు ఉండే స్థానంలో బరువు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు, అనుకోని ఆపదలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వస్తువు పెట్టద్దు, ఈ వస్తువు పెట్టద్దు అని రూల్ ఏం లేదు. ఎందుకంటే పాపం ఒక్క గది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసి వాళ్ళకి 2 డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉన్న వాళ్ళు ఉండుంటారు కొంతమంది. వాళ్ళు ఏమనుకుంటారు, మాకున్నది ఒకటే గది, నేను దాంట్లోనే అన్నం వండుకుంటాను, దాంట్లోనే పడుకుంటాను, గురువు గారు దాంట్లో పొయ్యి పెట్టొద్దన్నారు, నేను పొయ్యి అక్కడ పెట్టుకోవాలని రేపటి నుంచి పాపం బాధపడుతూ ఉండి ఆ పొయ్యి ఆ గదిలో ఉండబట్టే నాకు కలిసి రావట్లేదని చెప్పి అనవసరమైనటువంటి తలనొప్పి పెట్టుకొని చేసే పని కూడా చేసుకోలేక
తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అట్లా కాదు, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవచ్చు. కాకపోతే అగ్నిస్థానం ఆగ్నేయం, పొయ్యి ఆగ్నేయంలో పెట్టండి. ధనధాన్య స్థానం మనకు నైరుతి భాగం, నైరుతి భాగంలో ధనధాన్యం బీరువా పెట్టుకోండి. వాయువ్య స్థానంలో అక్కడ పెంట స్థానం ఉంటారు. మీకు బాగా తెలుగులో చెప్పాలి అంటే 4 రకాలు ఉంటాయి వాస్తులో. ఈశాన్యం గుంట, ఆగ్నేయం వంట, నైరుతి పంట, వాయువ్యం పెంట. ఇలా ఎవరు చెప్పలేదు గురువుగారు. ఈశాన్యం గుంట అంటే బావి కానివ్వండి, నీళ్లు కానీ, నీళ్ళ వసతి. ఎందుకంటే తూర్పుకి మనకి నీటి ప్రవాహం వెళ్తూ ఉంటుంది కాబట్టి అటు మిగిలిన 2 భాగాలు ఎత్తుగా కట్టుకుంటాం కాబట్టి నీరు ప్రవహించే వైపు ఏదైతే ఫ్లో అవుతుందో అటువైపు మనకు నీటి సౌకర్యం ఉండడం వల్ల స్నానం చేసినా ఇతరత్ర వాటికి అక్కడ ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 1. ఆగ్నేయం వంట. ఆగ్నేయ భాగంలో ఎక్కువగా వాయువు వీచడు, పెద్ద గాలి రాదు. గాలి వచ్చి పొయ్యి ఆగిపోయేంత స్థితి ప్రకృతిపరంగా ఉండదు కాబట్టి అక్కడ పొయ్యి పెట్టడం వల్ల మంట చక్కగా మండి ఉడికే పదార్థం చక్కగా ఉడుకుతుంది కాబట్టి వంట. అలాగే నైరుతి పంట అంటే మనం దాచుకున్నది తెచ్చుకున్నది యజమాని పడుకుంటే ఏమవుతుందంటే, పిల్లలు అనుకోండి ఏ దొంగ వస్తే లేవరు, శబ్దం అవుతాయి. అదే పెద్దవాళ్ళు మెలకుగా ఉంటారు కొంచెం. అక్కడ సంపాదించుకుంది ఏమైనా పెట్టుకుంటే ఏదైనా అలిగిడవుతే కనుక ఆయన మెలకు వస్తుంది కాబట్టి ఆయన స్థానంలో పంట. అలాగే వాయువ్యం పెంట అంటే కసువు ఊడ్చినా, ఇల్లు ఊడ్చినా, ఇంట్లో చెత్త పదార్థం ఏదున్నా తీసుకెళ్ళి వాయువ్య భాగంలో కనుక పెట్టుకొని అక్కడి నుంచి బయటికి పంపిస్తే కనుక అన్ని రకాలుగా శ్రేయోదాయకంగా ఉంటుందని చెప్పి శాస్త్రపరంగా ప్రకృతిపరంగా వివరించినటువంటి మహోన్నత శాస్త్రం వాస్తుశాస్త్రం అండి. వాస్తు శాస్త్రంలో సామాన్యులకు తెలియని ఎలాంటి అంశాలు ఇమిడి ఉన్నాయంటారు? ఇప్పుడు అంటే 2025 గురించి మాట్లాడితే నేను మొన్న చిన్న పల్లెటూరు వెళ్ళానండి. అచ్చంపేట అంటే ఫారెస్ట్ యాక్చువల్, నెక్స్ట్ శ్రీశైలం మనకి. అక్కడి నుంచి ఒక 35 కిలోమీటర్ల ఫారెస్ట్లోకి వెళ్ళాను నేను వాస్తు చూడటానికి. అక్కడ ఆవిడ చదువుకోలేదు, నాకు తెలిసి 1వ తరగతి కూడా చదువుకోలేదు ఆవిడ. వారిళ్ళు వాస్తు చూడటానికి వెళ్ళాను. వెళ్ళి నేను ఎంటర్ అవుతున్నాను, వారికి ప్రహరీ కూడా కానీ ఏం లేదు. అక్కడ అడవి కదా ఫారెస్ట్లో, ఒక ఇల్లు ఉంది వారికి. ఆవిడ భర్త చనిపోయారు, అకాల మరణం చెందారు. ఆవిడకి అనుమానం ఒకవేళ ఇంటి వల్ల ఏమన్నా చనిపోయారా అని. నేను వెళ్ళి ఒక అడుగు పెట్టకముందే ఇక్కడ ఈ వాయువ్యంలో రోడ్డు వచ్చిందండి, ఈ రోడ్డు ఎదురుగుండా వాళ్ళ ఇల్లు చూస్తుంది, మా వైపు చూడొచ్చా? మొట్టమొదటి ప్రశ్న ఆవిడది. తర్వాత ఆగ్నేయంలో వాళ్ళు టాయిలెట్ కట్టుకున్నారు, బాత్రూమ్ కట్టారు. ఆవిడ ఆగ్నేయంలో కూడా బాత్రూమ్ కట్టారండి, ఆ కట్టాకనే మా ఆయన గారికి అనారోగ్యం వచ్చింది, అది కట్టొచ్చా అంటే, మీరు వాస్తుశాస్త్రం ఎక్కడ దాకా ప్రవహించింది అని చెప్పడానికి చెప్తున్నాను ఉదాహరణ. అంటే ఒక అడవిలో నివసించేటువంటి ఒక ఫారెస్ట్లో ఎక్కడో మారుమూల గ్రామం, ఖచ్చితంగా బస్సు సౌకర్యం కూడా లేదు. అక్కడి నుంచి 8 కిలోమీటర్లు వస్తే కానీ వారికి బస్సు కనపడదు. అటువంటి కుగ్రామంలో కూడా వాస్తు గురించి ఆలోచించేటువంటి రోజులు వచ్చాయి, కేవలం మీ మీడియా వల్ల. మీకే ఆ గ్రేట్, మీ వల్ల, లేకపోతే రాదండి. కాబట్టి వాస్తుశాస్త్రం అందరికీ పరిజ్ఞానంలో ఉంది. కాకపోతే ఏంటంటే సిద్ధాంత రీత్యా తెలిసి తెలియని సిద్ధాంతులు ఎక్కువైపోయారండి. అంటే పూర్తి అవగాహన వాస్తు గురించి తెలియక ఎట్లా అంటే కాంప్రమైజ్ అయ్యి చెప్తూ ఉంటారు. అంటే వాస్తవం చెప్పాలి, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలను ఉపయోగించుకొని వాళ్ళు దాన్ని పాటిస్తారు. అక్కడ వెళ్ళి వాళ్ళేదో బాధపడతారని చెప్పి మనం కాంప్రమైజ్ అవ్వద్దు వాస్తు విషయంలో. ఇక్కడ ఉండొచ్చా అని అడిగితే పర్వాలేదండి ఉండనివ్వండి అనకూడదు. మరి మీకు వేరే ఫెసిలిటీ లేదు కదా ఉండనివ్వండి అనకూడదు. ఖచ్చితంగా ఎక్కడ ఉండాలో చెప్పాలి. అలా పరిజ్ఞాన లోపం వల్ల జరిగేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప వాస్తుపరంగా ఎవ్వరికీ ఏమీ తెలియదండి. 4 దిక్కులు తెలుసు అంతే, మీకైనా ఇంకోళ్ళకైనా 4 దిక్కులు తెలుసు. కానీ ఎందుకు అంటే పూర్తిగా వాస్తుశాస్త్రం చదివిన వాళ్ళకి ఒక ఇంటికి ప్రవేశం జరిగిన తర్వాత, గృహంలో ప్రవేశం జరిగిన తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా వాస్తు నిర్ణయం జరుగుతుంది. హైదరాబాద్కి ఒక వాస్తు, ఇది దక్కన్ పీఠభూమి, ఎత్తులో ఉంటాం మనం. ఈ ఎత్తులో ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి, దీని వైశాల్యం ఎంత, హైదరాబాద్ నగర వాస్తు ఏంటి, ఈస్ట్ ఎన్ని డిగ్రీస్ ఉంది, ఎగ్జాక్ట్లీ 0 ఉందా 90 డిగ్రీస్ ఉందా చూసుకోవాలి, ఎన్ని డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది, ఇవన్నీ పరిశీలనలోకి తీసుకుని వాస్తు చెప్పాలి కదా తప్ప విజయవాడకి హైదరాబాద్కి సేమ్ వాస్తు ఉండదు. ఎందుకు? ఇప్పుడు మామూలుగా ఈశాన్యంలో నీరు ప్రవహిస్తే మంచిదంటారు. మరి విజయవాడ నగరంలో కృష్ణానదికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇళ్ళకి ఆగ్నేయంలో నీరు ప్రవహిస్తుంది. మరి ప్రవహించకూడదుగా వాస్తవానికి, వాస్తు దోషమే కదా.
ఇది ప్రకృతి పరంగా వాస్తుదోషం కిందకి రాదు. చాలా క్లారిటీగా చెప్తున్నాం. నీరు ప్రవహించాలి అంటే ఈశాన్యంలో ప్రవహించాలి అంటే మిగిలిన రెండు వైపులా ఎత్తు ఉండాలని అర్థం. మరి మా కృష్ణానది కుడిపక్క వెళ్తుందని చాలా మంది అంటుంటారు. కుడిపక్క వెళ్తే ఆగ్నేయం అన్నట్టు వాళ్ళకి వెళ్ళకూడదు కదా. ఆగ్నేయంలో నీరు ప్రవహిస్తే ఇబ్బంది కదా. మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆగ్నేయంలోనే ఉంది కదా కోనేరు. మరి అంత వైభవం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. అట్లా అంటే ఒక ప్రాంతాన్ని బట్టి, ఒక గ్రామాన్ని బట్టి, ఒక పట్టణాన్ని బట్టి, నగరాన్ని బట్టి కూడా వాస్తు అనేది చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటుంది. దీన్ని పర్ఫెక్ట్గా ఆ డిగ్రీస్ చెక్ చేసుకొని తూర్పు ఎటు భాగంలో ఉంది, ఎక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నీ ప్రమాణంగా తీసుకొని మాత్రమే వాస్తు చెప్పాలమ్మా. కేవలం పాటించవలసింది మీరు అడిగిన ప్రశ్న చెప్తున్నా, లోపల గదుల లోపల పాటించాల్సింది కాదు, ప్రమాణం పాటించాలి. ఆ ప్రమాణం ఇప్పుడు రోడ్డు ఉంటుంది, కరెక్ట్గా తూర్పు వేస్తారు. కానీ ఈశాన్యం ఒక 14 నుంచి 24 డిగ్రీలు తిరిగి ఉందనుకోండి, ఇల్లు స్ట్రైట్గా కడతాడు. కానీ ఈశాన్యం లెఫ్ట్గా ఉంటుంది. అది చూసుకొని నిర్మాణం చేసుకుంటే ఖచ్చితంగా తూర్పు మధ్య భాగానికి గనక మనకి గృహ నిర్మాణం కనుక చేసుకుంటే ఖచ్చితంగా అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు వాస్తు చూపించుకుని ఒక గృహ నిర్మాణం చేస్తారు. అది ఏదైనా సరే, ఏ స్థాయి వాళ్ళైనా సరే, సహజంగా జరిగే ఇది అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వాస్తు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు? అవగాహన లోపం అని చెప్తాము నేను. ఎందుకు అంటే అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే సిద్ధాంతులు వచ్చి చెప్పిపోతారండి. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళ బంధువులు ఎవరో ఉంటారు, ఆ ఇల్లు నిర్మాణ సమయంలో వాళ్ళు వస్తారు. వచ్చి ఇక్కడ ఇది కట్టుకుంటే అడ్డం వస్తుంది కదా, దీన్ని కొంచెం ముందుకు కట్టుకోమని చెప్తారు. అంటే వీళ్ళకి ఏం కావాలి అంటే అందం కావాలి తప్ప, అందం ఆకర్షణ కావాలి, ఇంట్లో ఆరోగ్యం అక్కర్లేదు, శాస్త్రాన్ని పక్కన పెడతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఒక చోట వాస్తు చూసి చాలా పర్ఫెక్ట్గా చెప్పాను. గృహప్రవేశాన్ని నన్ను పిలిచారు. నేను చెప్పింది ఏది లేదు అక్కడ. అయ్యో, ఏమిటంటే ఆయన భార్య యొక్క అక్కగారు వారు చెప్పారట, ఇక్కడ వంటగదిలో ఇది ఉంటే కనుక మనకి కిచెన్ చిన్నగా అయిపోతుంది కాబట్టి ఈ గోడను ముందు జరిపేసి అక్కడ బాత్రూమ్ కట్టుకుందాం అని చెప్పేసి వారు కట్టేశారు. ముందు పోయి వెనక బాత్రూమ్. కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఆయనకి. సో అంటే చెప్తున్నాను, ఏమవుతుందంటే సిద్ధాంతాన్ని తప్పుపట్టలేను, ప్రజల్ని తప్పుపట్టలేను. తప్పనిసరిగా నమ్మే వాళ్ళని మేము గౌరవించి తీరవలసిందే. వాళ్ళు నమ్మబట్టే శాస్త్రం అభివృద్ధి చెందుతుంది. కానీ సిద్ధాంతి గారు చెప్పినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా వాస్తుశాస్త్రాన్ని నమ్మి సిద్ధాంతి గారి మాట వినేటట్టయితేనే, పండితుడి మాట వినేటట్టయితేనే వారి యొక్క సలహాని పాటించాలి. నమ్మకం లేనప్పుడు వద్దు. ఏమవుతుందంటే ఒక బాధ వచ్చినప్పుడు ఆ గురువు గారు చూశారు కానీ ప్రాబ్లం వచ్చిందని చెప్పి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేనేం చేస్తాను, ఇలా ఎలా చెప్పాడయ్యా అంట. వీళ్ళు మార్పు చేసిన విషయం మనకు చెప్పరు. నేనేమనుకుంటాను, ఆ సిద్ధాంతి గారు సరిగా చెప్పలేదు అనుకుంటాను. ఈ విషయాన్ని బయట పెట్టరు మనకి. అంటే కొన్ని ఇబ్బందులు రావడానికి కేవలం కారణం చెప్తున్నా కదండి, 1 అవగాహన లోపం, చెప్పే సిద్ధాంతికి అవగాహన లేకపోవడం. 2 పాటించే వాళ్ళు అమెండ్మెంట్ చేసుకోవడం, చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు. ఆ చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇది చాలా చిన్నదే కదా, అంత ఎఫెక్ట్ ఏం కాదులే అనుకుంటారు. ఎగ్జాక్ట్. సో అలా చేయడం వల్లే వాళ్ళకి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా. అంటే దానివల్ల నన్ను కొంత కారణం అయి ఉండొచ్చు అంట. చిన్న చిన్న నిర్లక్ష్యాలు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాను, చాలా బాగుంది ఇల్లు, నా ఇల్లే అనుకుందాం. నేను వాస్తు సిద్ధాంతిని, 99.99% యాక్యురేట్గా కట్టుకుంటాను. నాట్ 1% అనేది మనకు తెలియదు. అయిపోయింది అనుకోకుండా ఏదో ప్రమాదం జరిగింది అనుకుందాం. నా జాతకంలో కనుక ప్రమాద యోగం లేదనుకోండి, ఇల్లు ప్రమాదం కలిగించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రమాద యోగం ఉందనుకున్నాను జాతకంలో, ఇల్లు కాపాడలేదు. అలాగే జాతకం అద్భుతంగా ఉందనుకోండి, ఇల్లు బాగాలేదనుకోండి, జాతకం కాపాడలేదు. ఎందుకంటే మనం నివసించేటువంటి స్థలం కూడా తప్పనిసరిగా మానవుని యొక్క జీవితం మీద, మొట్టమొదటి చెప్పాను, వస్తువు అంటే మనం ఉపయోగించుకునేటువంటి ఇల్లు అనేది కూడా ఒక వస్తువు. ఆ వస్తువు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా నిర్ధారణ చేయలేము. అట్లా శర్మ గారు, ఇప్పుడు వాస్తు చూసుకోవాలంటే జాతకం ఉండాలి కదా. జాతకం లేని వాళ్ళు అంటే మన ఇండియాలో చాలా మట్టుకు జాతకాలు ఉండవు. చాలా మంది టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా చెప్పలేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఏ ప్రామాణికంగా కట్టుకోవాలంటారు? జాతకం లేదు అంటే పేరు బలం అండి. వాడుక పేరు ఏదైతే ఉందో ఆ పేరు బలంతో ఏదైతే నక్షత్రం వస్తుందో
జన్మనామము పెడతారు కదా, జన్మం అంటే పిలుచుకునే పేరు. అవును. తర్వాత వ్యవహారనామాన్ని ఇంకోటి మార్చుకుంటున్నారు, పెళ్లికి ముందు ఒకటి పెళ్లి తర్వాత ఒకటి మార్చుకుంటున్నారు. ఇల్లు నిర్మించే సమయంలో, ఇల్లు కొనుక్కునే సమయంలో ఏ నామంతో అయితే వ్యవహరించబడుతున్నారో ఆ వ్యవహరించబడే నామాన్ని వ్యవహారనామం అంటారు. ఆ వ్యవహారనామం మొదటి అక్షరాన్ని ప్రమాణంగా తీసుకొని ఆ దిశానిర్దేశం ఒకటి. అలాగే తప్పనిసరిగా వివాహం అయి ఉన్న వాళ్ళైతే కనుక వారి శ్రీమతి గారిది కూడా తప్పనిసరిగా భార్య. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వివాహం అయిందో నువ్వు సగమే, మిగిలిన సగం ఇంట్లో ఉందని అర్థం. ఆఫీస్లో నువ్వు సగమే ఉన్నావు. సో ఇప్పుడు నేను ఇక్కడ సగమే ఉన్నా స్టూడియోలో, మిగిలిన సగం నా భార్య ఇంట్లో ఉంది. సో ఆ అర్ధభాగాన్ని కూడా క్యాల్కులేషన్లో తీసుకోవాలి. ఆవిడ నామాన్ని కూడా తీసుకొని కనుక మన నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే కనుక 99.99% ఇబ్బందులు రావు అసలు. అట్లా ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి భాగస్వామ్యంగా వ్యాపారం పెట్టాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళు వాస్తు ఎలా చూసుకోవాలి, ఎవరిది చూసుకోవాలి? భాగస్వామ్యం అనేసరికి మీకు చాలా గుర్తుపెట్టుకోండి బాగా. స్థలం ఒక్కటి ఒకళ్ళ పేరు మీద ఉంటుంది, స్థలం అందరి పేరు మీద ఉండదు, లేదా స్థలము కంపెనీ పేరు మీద ఉంటుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటైతే ఒక వ్యక్తి పేరు మీద ఉండి అగ్రిమెంట్ రాసుకొని భాగస్వాములు ఎంటర్ అవుతారు. మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. మన ఎవరి పేరు మీద స్థలం ఉండదు, వ్యాపారమే ఉంటుంది మన పేరు మీద. అలాంటప్పుడు ఆ స్థలం ఎవరి పేరు మీద ఉందో దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. ఒకవేళ కంపెనీ పేరు మీద ఉందాం అనుకుందాం, కంపెనీ మొదటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. అలా కాదు, నలుగురు ఫ్రెండ్స్ కలిసి కొన్నారు, నలుగురు ఫ్రెండ్స్ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు, అలా అవుతాయి కనుక ఆ నలుగురి మొదటి అక్షరాలు తీసుకొని ఏదైతే నలుగురికి సూట్ అయ్యే ఒక నక్షత్రం ఉంటుందండి. వ్యాపారం గురించి మీరు మాట్లాడారు కాబట్టి మనకు తారాబల విషయంలో సంపత్ తార అంటారు. సంపద అంటే ధనము, సౌఖ్యము, సంతోషము అని. ఒకటి జన్మతార, జన్మతార వదిలిపెడతాం. తర్వాత సంపత్ తార, తర్వాత విపత్తార, విపత్తును కలిగించేటువంటి నక్షత్రం అని, దాన్ని వదిలేస్తాం వ్యాపారానికి. అలాగే 4వది వచ్చి క్షేమతార. క్షేమతార ఎక్కువగా వాహనం కొనేటప్పుడు, ప్రయాణాలప్పుడు ఎక్కువగా వాడుకలోకి తీసుకుంటాం. అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని, కాబట్టి అది కూడా వదిలేస్తాం, క్షేమం వదిలేస్తాం. 5వది ప్రత్యక్తార, అంటే అనుకున్న పనులు ఆగిపోకుండా ఉండటానికి ఆగిపోతూ ఉంటాయి కాబట్టి ప్రత్యక్తార తీసుకోం. 6వది సాధన తార, అంటే మీరు ఒక వ్యాపారం పెడుతున్నాను గురువు గారు, మీరు నలుగురు ఉన్నాము, మీరు ఏ నక్షత్ర ప్రమాణంగా తీసుకోవాలని కనుక మీరు అంటే కనుక మీ నలుగురికి సరిపోయే సంపత్ తార ఒకటి ఉంటుంది, లేదా సాధన తార ఉంటుంది. సాధన అంటే సాధించడం, మన వ్యాపారం మంచిగా సాధించడం. సంపద అంటే మంచిగా ధనం ఆర్జించడం. ఈ 2 సెట్ అయ్యేటట్టుగా చూసుకొని దాన్ని ప్రమాణంగా తీసుకొని మేము వాస్తు చేస్తామని చెప్తాం. ఓకే, ఇప్పటి వరకు మీ లైఫ్ టైంలో ఎంతమందికి వాస్తు చూసారు? ఒక 15,000 పైన చెప్పండి. 15,000 పైన చెప్పుకుంటాను. 15,000 పైన కూడా ఇప్పటి వరకు సక్సెస్లోనే ఉంది. అదృష్టవశాత్తు అమ్మవారి అనుగ్రహం వల్ల, రాముల వారి అనుగ్రహం వల్ల ఎక్కడా కూడా నేను వాస్తు శాఖ వేరే సిద్ధాంతిని పిలవలేదు ఇప్పటి వరకు. అది చాలా గొప్ప విషయం. అనుగ్రహం వల్ల. ఇంకోటి వైబ్రేషన్ వాస్తు కాబట్టి. వైబ్రేషన్ వాస్తు అంటే ఏంటండి గురుగారు? వైబ్రేషన్ వాస్తు కూడా ఉంటుందా? మనకి వాస్తులో 2 రకాలండి. వాస్తు శాస్త్రం ఇందాక చెప్పిన వస్తువుకు సంబంధించినటువంటి శాస్త్రం. 2వది తరంగ వాస్తు అంటారు. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు వినపడుతోంది, ధ్వని తరంగాలు అంటారు వీటిని, శబ్ద తరంగము అంటారు. అలాగే ఒక మెరుపు, ఉరుము, మెరుపు మెరిసింది, అది కాంతి వచ్చింది, దాన్ని కాంతి తరంగం అంటారు. అలాగే భూమికి కూడా తరంగాలు ఉంటాయండి, వైబ్రేషన్ అంటారు. ఒక రైలు పట్ట, మీరు ఎక్కడో రైలు వస్తుంటే రైలు పట్ట మీద తలకాయ పెడితే మనకు జిగ్ 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 వినపడుతుంది. ఇది కూడా శబ్ద తరంగము. అలాగే దాన్ని భూమికి ఆనుకుని అక్కడెక్కడో ఉంది రైలు, అంటే మనకి వినపడినంత దూరంలో ఉంది, అంటే శబ్దం వినపడడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ పట్ట వైబ్రేట్ అవుతుంది, అంటే తరంగం వస్తుంది. అంటే ఏక బిగిన ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నటువంటి ఒక ఐరన్ది, ఇనుముది పదార్థం అక్కడెక్కడో బరువు వస్తూ ఉంటే అక్కడ కదులుతూ ఉంటే ఇక్కడ కదులుతోంది, చిన్న వైబ్రేషన్. అలాగే భూమి మీద మనం కట్టుకున్న గృహంలో భూమి ఉందండి, పృథ్వీ. అక్కడ ప్రవేశించినప్పుడు నాకు ఒక బీజాక్షరాలు ఉన్నాయి, నాకు ఉపదేశం ఉంది. ఆ బీజాక్షరాలు చదువుతూ ఆ స్థలంలోకి ప్రవేశిస్తే అక్కడ భూమిలో ఉన్నటువంటి వైబ్రేషన్ నాకు తెలుస్తుంది. ఆ వైబ్రేషన్ బట్టి మన ప్రధాన సింహద్వారం కానివ్వండి, లేదా మెయిన్ గేట్ కానివ్వండి, ఎంత పెద్ద 100 ఎకరాల జాగా అయినా సరే మెయిన్ గేట్ దగ్గర నిలబడి ఆ 100 ఎకరాల్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో కూడా మనం చెప్పొచ్చు. సో తరంగ వాస్తు అంటారు వాస్తవానికి. దీంట్లో నేను స్పెషలిస్ట్ అండి. చాలా బాగా, అంటే మన ఇంటిలోకి రావక్కర్లే,
ఒక 20 అంతస్తుల అపార్ట్మెంట్ ఉందనుకుందాం. ఆ అపార్ట్మెంట్ మెయిన్ గేట్ దగ్గర నిలబడి మీది 14 అంతస్తు 15 అంతస్తు ఉంది, ఎక్కడో ఆ మూల ఉంది, నాకు కనపడదు అసలు. ఈ దగ్గర నిలబడి మీ ఇంట్లో ఏ గదిలో ఏమున్నాయో చెప్పచ్చు. అబ్బా, ఏ మూలన బాత్రూమ్స్ కట్టారు, అసలు ఎందుకు మీకు, అసలు మీరు నన్ను వాస్తుకు పిలిచారంటే ఏం ప్రాబ్లం ఉంది, అది మీరు కింద ఉండే తెలుసుకోగలుగుతారు. మెయిన్ గేట్ నుంచి చెప్పి మెయిన్ గేట్ నుంచి చెప్పచ్చు. అంత పవర్ ఉంటుందండి శబ్ద. 15,000 వాస్తులు కూడా అలా చెప్పినవే. అబ్బాబ్బా, వాటికి రెమెడీస్ ఎలా ఉంటుందండి? అంటే తరంగము బాగాలేకపోతే కనుక నెక్స్ట్ దానికి పరిష్కారం చేసుకోవాలి. వైబ్రేషన్ బాగాలేదు, నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసేయటమే. దానికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు చెప్తాం, ఎవరు ఉంటారు వాళ్ళతో చేయించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అందులో నివసించే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళాలి అన్న బయటికి వెళ్ళలేరు, ఆ ఇల్లు ఆపేస్తుంటుంది వాళ్ళని. అటువంటప్పుడు ఏం చేస్తే వాళ్ళకి విముక్తి వస్తుంది అంటారు? నెగిటివ్ ఎనర్జీని పంపించి. నెగిటివ్ ఎనర్జీ ఎటువంటి ఎనర్జీ అనేది మనం కనిపెట్టాలండి ఫస్ట్. అంటే ధనం మీద ఇబ్బంది చూపిస్తుందా, ఏదైనా వాహన ప్రమాదాలు అవుతున్నాయా, ఆరోగ్యాన్ని చూపిస్తుందా, ఆ పిల్లల విద్య మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా, ఒకళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు రావట్లేదా, లేదా వివాహాలు అవ్వట్లేదా, సంతానం కలగట్లేదా, లేదా ధనం ఎవరికన్నా ఇచ్చి మోసపోయారా, లేకుంటే కుటుంబ సమస్యలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య సమస్య ఉందా. నెగిటివ్ ఎనర్జీ రకరకాలుగా ప్రభావం చూపిస్తుంది. దాన్ని నేను ఎంటర్ అవ్వగానే కనిపెడితే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి దాన్ని మనం చెప్పేచ్చు వెంటనే. మీ ఇద్దరు బాగున్నారండి సఖ్యంగా అడుగుతాం, అంతే, అర్థమైపోతుంది వెంటనే వాళ్ళకి. ఆ ప్రధాన సమస్య అదేనండి, అందుకే పిలిచాం గురువుగారు అంటారు వెంటనే. అమ్మ ఈ పరిష్కారం చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, లేదా ఒక వెంకటేశ్వర స్వామిని కొలవండి, అమ్మవారిని కొలవండి, కాస్త పూజ చేసుకోండి, ఇంట్లో దీపం పెట్టండి, ఏవో చెప్తాం, చిన్న పరిష్కారాలు చెప్తాం. ఆ పరిష్కారాలతో ఏమవుతుందంటే ఖచ్చితంగా పారాసిటమాల్ వల్ల జ్వరం తగ్గుతుందో లేదో నాకు తెలియదు, కానీ పారాసిటమాల్ వేసుకున్నాను అని సాటిస్ఫాక్షన్తో 50% జ్వరం తగ్గిపోతుంది. చక్కగా చెప్పారు. అది టాబ్లెట్ పడింది కాబట్టి నాకు తగ్గిపోతుందని సైకలాజికల్ గా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. పారాసిటమాల్ వేసుకొని కూడా జ్వరం తగ్గని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు రోజు. అవునవును. వాడికి తగ్గింది అంటే అర్థం ఏంటి, వాడు సాటిస్ఫాక్షన్ లో ఉన్నాడు, నమ్మాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, నమ్మకంతో. సో మీరన్నటువంటి వాళ్ళందరూ పాటించే సైన్స్లోనే అంత మతలబు ఉంటే మహర్షులు కనిపెట్టినటువంటి వాస్తుశాస్త్రంలో ఎంత మతలబు ఉంటుంది. కాబట్టి నమ్మకం అనేది ప్రధానం అండి. ఈ రోజుల్లో సమాజంలో చాలా మందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, పిల్లలు కూడా బాధపడుతున్నారు, అరే ఇంత వయసు వచ్చినా ఇంకా వివాహాలు జరగట్లేదేంటి అని. నిజంగా వివాహాలు జరగకపోవడానికి వాస్తుకి సంబంధం ఉంటుందంటారా? దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఈ విషయంలో అంటే వాస్తు సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి నేను మాట్లాడచ్చు లేదు నాకు తెలియదు, కానీ నేను తప్పనిసరిగా డాక్టర్లను తప్పబడతానండి. ఎందుకండి? ఎందుకు డాక్టర్లను తప్పబడతానంటే 1990కి పూర్వం 1990కి పూర్వం సిజేరియన్స్ చాలా తక్కువ అండి. ఆపరేషన్ చేసి శిశువుల్ని బయటికి తీయడం అనేది చాలా తక్కువ. అవును. కర్మకాలం ఏమైందంటే సైన్స్ విజ్ఞానం పెరిగిన తర్వాత ఇది తప్పనిసరిగా మీరు నోట్ చేసుకొని అవకాశం ఉంటే ఇది సెపరేట్గా కట్ చేసి పెట్టండి. నాకు ఎందుకు అంటే దరిద్రం ఏంటంటే అసలు శిశువులు నార్మల్ డెలివరీ రావడం చాలా అరుదు. పరమాత్మ నిర్ణయాన్ని వీళ్ళు పక్కకు దోసేశారు, నెంబర్ 1. 2, 1990 తర్వాత డాక్టర్ గారు ఎప్పుడు లేస్తారంటే పొద్దున 5 గంటలు లేస్తారు. మంచిగా ఫ్రెష్ అయ్యి ఆవిడ గైనకాలజిస్ట్ కానీ మగ కానీ ఆడ కానీ ఆవిడ మంచిగా మేకప్ అయ్యి 8ంటికి వస్తారు హాస్పిటల్కి. 8 నుంచి 11 వరకు ఆపరేషన్ చేస్తారు, లేదా 12. పాపం వారికి లంచ్ అవర్, లంచ్ అవర్లో చేయరు, బ్రేక్. లంచ్ చేసిన తర్వాత పాపం 1 గంట పడుకోవాలి కదా, వారు పడుకుంటున్నారు. పడుకున్నాక సాయంత్రం మళ్ళీ 6ంటికి స్టార్ట్. రెగ్యులర్ వీళ్ళు ఉంటారు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళని చూసుకుంటారు, ఇన్ పేషెంట్ చూసుకుంటారు, మెల్లగా 8కో 9కో ఆపరేషన్ చేస్తారు. అంటే శిశువుల జననము అయితే పొద్దునైంది, లేదా రాత్రి 9 అయింది. అంతకుముందు తెల్లవారుజామున 3ంటికి, 1 గంటకి, 12ంటికి, 11ంటికి, 5, 6, 4, 3 ఇష్టం వచ్చి పుట్టేవాళ్ళు. ఒక్కొక్కళ్ళ లగ్నం ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ నక్షత్రం ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి జాతకం ఒక రకంగా ఉంటుంది. ఇవాళ కర్మ ఏంటంటే మీరు ఇవాళ హైదరాబాదులో శిశు జననాలు తీసుకోండి, ఇవాళ ఈరోజు డేట్లో తీసుకోండి, అందరూ ఒకే సమయంలో పుడతారు. అయితే ఉదయం 6 నుంచి 9 లోపో 10 లోపో, లేదా సాయంత్రం 6 నుంచి 9 లోపో 10 లోపో. శర్మ గారు ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నారు కదండి, మంచి ముహూర్తంలో. దరిద్రము అనే పదాన్ని నేను వాడింది, నేను డాక్టర్లను విమర్శించట్లేదండి. నేను వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి కూడా డాక్టర్లే కారణం. రేపు నాకు ఇబ్బంది వచ్చినా డాక్టర్లే నాకు ప్రాణం పోయాలి. కానీ నేను ఏమన్నానంటే
సైన్స్ పైశాచికమైంది. ఆ దరిద్రం వల్ల ఏమవుతుందంటే అండి, లగ్నంలో శని లేదా సప్తమంలో శని, లగ్నంలో కుజుడు లేదా సప్తమంలో కుజుడు. ఇవాళ లగ్నంలో శని ఉన్నాడు అనుకోండి, మేను లగ్నంలో పిల్లవాళ్ళు పుడితే 1000 మంది పుడితే హైదరాబాద్లో 1000 మందికి లగ్నంలో శని ఉంటాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. అయ్యయ్యో. ఒకవేళ నాలాంటి జ్యోతిష్యుని కన్సల్ట్ చేస్తే వీడిని పెళ్లి చేసుకోవద్దమ్మా అని చెప్పేస్తాను నేను. లగ్నంలో శని ఉన్నాడు, ఈ అబ్బాయి పనికిరాడంట. లగ్నంలో శని ఉంది, అమ్మాయి పనికిరాదంట. ఏమవుతుంది? జ్యోతిష్శాస్త్రం, వాస్తుశాస్త్రం అవేర్నెస్ వల్ల మానవాళికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న సందిగ్ధంలో ఉన్నాం మేము కూడా. వాస్తవానికి ఏం చెప్పాలి? ఇన్ని విడాకులు ఎందుకు అవుతాయండి? లేకపోతే ఇంతమంది ఎందుకు పెళ్ళిళ్ళు అయిపోతాయి? ఇంతమంది ఎందుకు తిరుగుతారు? పోనీ ఇన్కమ్ సోర్స్ లేదా అంటే ఒకప్పటికంటే ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉంది. సంపాదించుకోవాలన్న తపన ఉంటే 24 hours పని దొరుకుతుంది నీకు. ఒకప్పుడు అది లేదు, అవకాశం లేదు. నాన్న వ్యవసాయం చేస్తే 4 కొడుకులు వ్యవసాయం చేయాలి, అదే 4 ఎకరాల మీద 8 మంది బతకాలి. ఇప్పుడు అలా లేదు. కానీ ఏమవుతుంది? నేను డాక్టర్లను విమర్శించట్లే, మళ్ళీ సభాముఖంగా చెప్తున్నాను. డాక్టర్లు చేసే తప్పేంటంటే పెయిన్స్ రావడానికి ఇంజక్షన్లు ఇస్తున్నారు. అది కూడా వాళ్ళకు అనుకూలమైన సమయంలో. ఇది చాలా తప్పు. ముందు చాలా అనర్థాలు జరుగుతాయి. రాక్షసులు పుడతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ రాక్షసులు పుడతారు. దయచేసి మీరు సిజేరియన్ చేయండి, సంపాదించుకోండి, నేను కాదంటలా. నిజంగా ఇబ్బంది ఉంది, ఆపరేషన్ చేసి శిశువుని బయటికి తీయండి. నేను అది కూడా వద్దంటలేదు. మీ వృత్తి ధర్మాన్ని నేను వ్యతిరేకించట్లా. కానీ మీ టైం కాదండి. ఎప్పుడు నొప్పులు వచ్చాయో అప్పుడు ఆపరేషన్ చేయండి. ఆ నొప్పులు కలిగించేది భగవంతుడు, పరమాత్మ. ఎన్ని రోజులు ఆ శిశువు కడుపులో ఉండాలో, ఎన్ని రోజులు ఆ కడుపులో తిరగాలో, ఆ ఉమ్మనీరులో ఎన్ని రోజులు ఆయన ఈత కొట్టాలో, ఆ శిశువుని దిశానిర్దేశం చేసేది పరమాత్మ. బాగా గుర్తుపెట్టుకుని డాక్టర్స్ అంతా దయచేసి చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా. నొప్పులు వచ్చాకనే పిల్లలు కనండి. ఎందుకంటే అమ్మాయి మంచి ప్రశ్న వేశారు ఇవాళ. ఎందుకు పెళ్ళిళ్ళు కావట్లేదు? ఎందుకు కష్టాలు పడుతున్నారు? పెళ్ళి లేని 2 నెలలకు 3 నెలలకు ఎందుకు విడిపోతున్నారు? కేవలం జాతకంలో మీరు చూడండి, ఈ 2025 ఈరోజు డేట్లో చూస్తే శిశు జననాల లెక్క మీరు తీసుకుంటే, సమయాలతో సహా తీసుకోండి, వాళ్ళ మీడియా వాళ్ళు తీసుకోండి, సేమ్ టైంలో ఉంటారు అందరు, సేమ్ టైమింగ్స్. మేడం గారికి కుదిరినప్పుడే సిజేరియన్. మేడం గారు లంచ్లో రారు పాపం. మళ్ళీ ఆవిడ ఊరు వెళ్తుంటే ఆమె స్కెడ్యూల్ చూసి చెప్తుంది ముందు, వారం రోజులు నేను తిరుమల వెళ్తున్నాను, అరుణాచలం వెళ్తున్నాను, ఈ వారం ఏ ఆపరేషన్ పెట్టకండి, అవసరమైతే నొప్పులు ఆపండి అని కూడా చెప్పే డాక్టర్స్ ఉన్నారు. అదృష్టవంతులమ్మ, మనం బ్రహ్మాండమైన సమాజంలో బతుకుతున్నాం. అది కాబట్టి ఏమనుకోకండి, ఇది వాస్తుశాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్ అయినప్పటికీ నాలో ఉన్నటువంటి ఆవేదనని వెలిబుచ్చడానికి ఒక అవకాశంగా భావించి మాట్లాడాను. తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ సిజేరియన్స్ విషయంలో? అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మలు అమ్మమ్మలు, వీళ్ళందరూ కూడా భయపడతారు. సిజేరియన్ అంటే వాళ్ళ కాలం నుంచి కంపేర్ చేసుకుంటే బాబోయ్ అదంటే చాలా ప్రమాదకారి, రేపొద్దున పిల్లకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పి ఒప్పుకోరు. కానీ నేటి సమాజంలో కొంతమంది ఒప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? అమ్మ, ఒక్కటే, శాస్త్రాన్ని మనం ఫాలో అవ్వాలి, శాస్త్రం మన్ని ఫాలో అవ్వద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. జనన విషయం కానీ మరణ విషయం కానీ, మరణం మన చేతిలో లేదు కదా, జననం కూడా మన చేతిలో లేదనే విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఎందుకంటే ఎవరైతే పుట్టారో చనిపోవాల్సిందే, పుట్టినవాడు మళ్ళీ చచ్చిపోయినవాడు పుట్టాల్సిందే. నిర్ణయం కేవలం పరమాత్మ నిర్ణయం. భగవంతుడు ఆ వ్యక్తికి, ఆ బిడ్డకి మంచి యోగాలు ఇస్తే వీళ్ళు సిజేరియన్ పేరు చెప్పి యోగాలు రాకుండా కూడా చేసేస్తున్నట్టున్నారు. కేవలం నేను జ్యోతిష పండితుడిగా కొన్ని వేల జాతకాలు పరిశీలిస్తే పర్సనల్ విషయం చెప్పొద్దు, కానీ నా పాపకి, నాకు ఒక్కతే కూతురు, నేను వివాహం చేయాలంటే 250 సంబంధాలు చూస్తే 250 సంబంధాల జాతకాలు కేవలం అవే లగ్నాలు, అవే శని, అవే కుజదోషాలు. ఇప్పుడు చెప్పండి, అబ్బా, జాతక రాగానే ఇలా చూడటం, ఈ లగ్నం పనికిరాదని తీసేయడం. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది పిల్లలకి నేను వద్దని చెప్పుంటాను. నేను వేరే దాచట్లేదు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా.
అలాగే నా బంధువర్గంలో ఎంతమంది చూపించుకొని ఉంటారు పెళ్ళిళ్ళ కోసం, ఎంతమందికి ఆ సమయంలో పుట్టిన వాళ్ళు వద్దని చెప్పుంటాను. అంటే ఎందుకు అంటే వివాహ విషయంలో మమ్మల్ని ఎప్పుడైతే సంప్రదించారో ఓ కారో బండో ఇల్లో కాదు, బాగాలేకపోతే అమ్మ వేసుకోవడం అనడానికి. నిండు నూరేళ్ల జీవితానికి మేము చెప్పేది తొలిమెట్టు. మా ఒక్క మాట ఆధారంగా 100 సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంటుంది. మేము చాలా జాగ్రత్తగా చెప్పాలి, నోటికొచ్చింది చెప్పడానికి వీలేదు. కాబట్టి ఏం చేస్తాము, ఏమాత్రం లోపం ఉన్నా నో అని చెప్పేస్తాం. ఎస్ అని చెప్పేవి తక్కువ, నో అని చెప్పేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అదేదో జాగ్రత్త కోసం కాదు, వాస్తవం చెప్తే రేపు ఏదైనా ఇబ్బంది వస్తే పలానా గురువు గారు చూశారు, బాగుందని బట్టి పెళ్లి చేశాము, ఇవాళ బాగాలేదు, ఆ దరిద్రుడికి ఏం రాదని నన్ను తిట్టకుండా. సో నేను దీంట్లో కాంప్రమైజ్ అయ్యే పని లేదు. కాబట్టి డాక్టర్ మాట మీరు వింటాం కాదు, నొప్పులు ఎప్పుడు వస్తే అప్పుడే సిజేరియన్ చేయించండి. అది మిట్ట మధ్యాహ్నం అయినా అర్ధరాత్రి అయినా, పౌర్ణమైన అమావాస్య అయినా, చతుర్దశి అయినా ద్వాదశి అయినా, ఆశ్లేష నక్షత్రమైనా మూలా నక్షత్రమైనా. నక్షత్రం ఒకవేళ పుట్టాడు, పుట్టనివ్వండి, ఏమవుతుంది, పరిహారం చేసుకుందాం. వర్షం పడుతోంది, వర్షాన్ని ఆపేస్తావా? గొడుగు వేసుకొని వెళ్తావా? గొడుగు వేసుకొని వెళ్తున్నాం. చలేస్తోంది, చలిని ఆపేస్తున్నావా? చలి రోజు పోవా? 4 నెలలు బయటికి వెళ్ళామా? ఇది వేసుకుంటున్నాం, జర్కిన్ వేసుకుంటున్నాం, స్వెటర్ వేసుకుంటున్నాం. అలాగే 27 నక్షత్రాల్లో ఒక అపోహ, ఈ నక్షత్రం వాళ్ళు పుట్టకూడదు, పనికిరాదు, రకరకాలైనటువంటి అపోహలు. అలా వద్దు. వాళ్ళ బోలెడు మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి, శాస్త్రం ఉంది చేతిలో, పరిష్కార మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఏమవుతోంది, మీరు చూడండి, 27 నక్షత్రాల్లో 16 నక్షత్రాలే జననాలు, మిగిలిన 11 నక్షత్రాల్లో జననమే లేదు అసలు. దాదాపు 10 సంవత్సరాలైంది. ఆశ్లేషాలో పుట్టిన వాళ్ళే లేరు అసలు సిజేరియన్స్లో. కేవలం ఎక్కడో మారుమూల గ్రామాల్లో నార్మల్ డెలివరీస్ ఏమైనా పుట్టారేమో నాకు తెలియదు. మఖాలో లేరు, జ్యేష్ఠ నక్షత్రంలో లేరు, మూలా నక్షత్రంలో లేరు. అంటే శాస్త్రం ఏమవుతుందంటే మెడ మీద కత్తి అవుతుంది. అందుకే మీరు ఫస్ట్ ఇంప్రెషన్లో మూఢనమ్మకం అనే మాట జనాల్లో వినపడడానికి కేవలం మానవ మాత్రులు చేసే తప్పిదాలు తప్ప శాస్త్రంలో ఎక్కడా కూడా తప్పు లేదండి. శాస్త్రం చాలా గొప్పది, చాలా గొప్పది శాస్త్రం. దాన్ని అవగాహన చేసుకోవడంలో లోపం. పుడతారండి, నార్మల్ డెలివరీ పుడతారు, పుట్టడం ఏమవుతుంది, బోలెడు పాదాలకు దోషాలు ఉంటాయి. తల్లి గండం అంటే చనిపోతుంది, చనిపోదు కదా, పరిష్కార మార్గాలు ఉన్నాయి. అదే నక్షత్రం రాసిన శాస్త్రము ఆ నక్షత్రంలో పుడితే ఆ ఇబ్బందికి ఏ పరిష్కారం చేసుకుంటే ఇబ్బంది తొలుగుతుందో కూడా చాలా విశేషంగా రాశారు. గుండెలు మారుస్తున్నారండి, శాస్త్రం అంత గొప్పదైంది. గుండెలు మారుస్తున్నారు, గుండె తీసి గుండె పెడుతున్నారు, లివర్ తీసి లివర్ పెడుతున్నారు. తల్లిగండ నుంచి బయటపడేలేమా ఇంత గొప్ప శాస్త్రాన్ని పెట్టుకొని. కాబట్టి కేవలం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త ఏంటంటే, జాగ్రత్త కూడా కాదు, నేను చెప్తున్నాను సూచన, డాక్టర్లు నమ్మొద్దు. భగవంతుడు ఏ టైంలో ఆ బిడ్డని పంపించాలో నిర్ణయం. నీకు ప్రెగ్నెన్సీ రావడమే భగవాన్ నిర్ణయం. అదే హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ కోసం 1000 మంది తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు, నీ బిడ్డకు వచ్చింది. అంటే భగవంతుని యొక్క అనుగ్రహంతోనే వచ్చింది. మానవ అనుగ్రహంతో ప్రెగ్నెన్సీలు రావాలంటే అది కల్లా జరగదు, జరగదు, జరగదు. నేను ఓపెన్ ఛాలెంజ్, సంతాన యోగం లేని ఇద్దరికి పెళ్లి చేయండి. సైన్స్ వాళ్ళకి చెప్తున్నా, డాక్టర్లకి ఓపెన్ ఛాలెంజ్. 2 సంతాన యోగం లేని వాళ్ళని పెళ్లి చేసి సంతానం కలిగించండి. IVF-ఆ, IUF-ఆ, ఇంకేనా ఎఫ్ఆ, నాకు సంబంధం లేదు, మీ వల్ల కాదని చెప్తున్నా. ఎందుకు అంటే అది కేవలం పరమాత్మ సంకల్పం. ఒకవేళ వాళ్ళ పూర్వజన్మలో ఏమన్నా పుణ్యం చేసుకుంటేనో, వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా పుణ్యం చేసుకుంటే కలగాలి తప్ప ఖచ్చితంగా కలగదు. కాబట్టి ఏమవుతుందంటే అవే లగ్నాలు, అదే పంచమ స్థానం, అంటే సంతాన స్థానం బాలేదంట. ఆయుష్ స్థానం బాలేదండి వద్దంటారు. ఎందుకు? 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వాళ్ళే చచ్చిపోతున్నారు ఎక్కువ. కాలమరణాలు లేవు, అకాల మరణాలే. 90 ఏళ్ల వాళ్ళు చనిపోవడం ఈ మధ్యకాలంలో చూడలే నేను. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, అకాల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఆ ఆయుష్ స్థానం బాగుండదు. నువ్వు పిల్లవాడిని నువ్వు పుట్టిస్తున్నావు, వాడు పుట్టట్లేదు. అది ఎంత దోషం అంటే మీరు అనొచ్చు డాక్టర్స్, ఒకవేళ వాడికి ఆ టైంకి పుట్టే యోగం లేదు, నేను ఎందుకు ఆపరేషన్ చేస్తానని వాదించే డాక్టర్లు కూడా ఉన్నారు.
తప్పనిసరిగా పుడతారండి. మీరన్నట్టు పూర్వకాలంలో న్యాచురల్గా ఏదైతే సహజంగా ప్రసవాలు జరిగాయో ఆ టైంలో పుట్టిన వాళ్ళే 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికేవాళ్ళు. ఖచ్చితంగా అదేనేమో చెప్తున్నాను. ఇవాళ చిన్న చిన్న పిల్లలు బండి యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ అని 20,000 మంది, 30,000 మంది, 40,000 మంది ఒకేసారి చనిపోవడానికి ప్రధాన కారణం అంటే నేను అనొచ్చు 20 మంది 10 మందికి ఒకే జాతకం ఉంటుందా అంటే ఖచ్చితంగా అదే జాతకం ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు 3 దుర్మరణం, 3 స్నేహితులు క్లాస్మేట్లు అంటున్నారు. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మీరు అదే సంవత్సరంలో పుట్టుంటారు, ఎక్కడో అదే సమయాల్లో ఉంటారు, అవే లగ్నాలు ఉంటాయి. అవి అంతే. నేను వాస్తవాన్ని పరిశీలించే మాట్లాడుతున్నా, నోటికి వచ్చింది మాట్లాడట్లే. చాలా రీసెర్చ్ చేసాం. ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఎందుకు సడన్గా చనిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు ఎందుకు చనిపోతున్నారు యాక్సిడెంట్లు అయ్యి, ఈ తల్లికి అక్షోభ ఎందుకు కలుగుతోంది, పుత్రశోకాన్ని ఎందుకు కలిగిస్తున్నాడు పరమాత్మ అని రీసెర్చ్ చేస్తే కేవలం ఇదే బయటపడదు. 91 నుంచి మొదలండి ఇప్పటి వరకు ఆగలేదు, ఇంకా ముందు కూడా ఆగదు. ఈ ఇంటర్వ్యూ ఎంతమంది చూస్తారో, ఎంతమంది షేర్ చేస్తారో, ఎంతమంది వరకు వెళ్తుందో, ఎంతమంది రాంగ్ కామెంట్ చేస్తారో, లైట్ కామెంట్ నాకు తెలియదు. కానీ నేను వాస్తవం మాట్లాడాను, అందరూ బాగుండాలని మాత్రమే మాట్లాడాను. నాకేమి ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యేది లేదు, నేను పిల్లలకి అనేది లేదు. కానీ వాస్తవం మాట్లాడుతున్నా, ప్రజలంతా బాగుండాలి. కానీ చాలా మంచి పాయింట్ చెప్పారు శర్మ గారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఆ బిడ్డను పుట్టించాలని ఆయన సంకల్పించాడో అప్పుడే రానిద్దాం. అంతే. అప్పుడు రాణించినప్పుడు ఆయన ఇవ్వాల్సిన దీవెనలు ఆయన ఇస్తాడు కదా. మనకి మనమే చిన్న ఉదాహరణ మన భాగవతాన్ని తీసుకుంటే, నేను 8వ గర్భంలో పుడతానని చెప్పి ముందే డిసైడ్ అండి. ఎందుకు 1వ గర్భంలో పుట్టడానికి విష్ణుమూర్తి చేత కదా. కంసుడి జాతకంలో 8వ గర్భంలో పుట్టినవాడు మేనలుడుగా పుట్టిన వాడికే వాడిని చంపగలిగే శక్తి ఉంటుందని చెప్పి జ్యోతిష శాస్త్రం రాసిపెట్టింది. అందుకే 7లో పుట్టచ్చు, 6లో పుట్టచ్చు, 5లో కూడా పుట్టచ్చుగా. విష్ణుమూర్తికి టైం లేదా, లేకుంటే కంసుడికి టైం లేదా, దేవకి వసుదేవులకు కూడా టైం ఉంది కదా. కానీ ఎందుకంటే అది నిర్ణయం. ఫలానా సమయానికి రామ కళ్యాణం జరగాలనేది విశిష్టత. ఫలానా టైంకి అడవులకు వెళ్ళాలి, ఫలానా టైంకి పట్టాభిషేకం. ఏమండి ముహూర్తాలు ఎందుకు పెట్టారు ఆ రోజు, ఎందుకు చేశారు అంటే ఆ రోజున ఎక్కడా కూడా వశిష్ఠ మహర్షి కానివ్వండి, విశ్వామిత్ర మహర్షి కానివ్వండి, ఏ మహర్షులు కూడా రామజననానికి కూడా ముహూర్తం పెట్టలేదండి. 60,000 సంవత్సరాల తర్వాత దశరథ మహారాజుకి రాముల వారు జన్మించారు. అది కూడా వరప్రసాదంగా చూడండి. అంత అపర కుబేరుడు చక్రవర్తి, 3 భార్యలు పోని, ఒక ఆమెకు కాదు ఒక ఆమెకు పుట్టాలిగా, శక్తి ఉందిగా, తేజస్సుందిగా, ఎందుకు పుట్టలేదు? కాలం కలిసి రావాలంటే సమయం ఉంటుంది, ఆ సమయానికే సంతానం కలుగుతుంది. పుట్టేవాడు యోగ్యుడవుతాడు, వీరుడవుతాడు, అదృష్టవంతుడవుతాడు. మనం నిర్ణయిస్తే దౌర్భాగ్యుడవుతాడు. అది గ్రహించుకోండి. వాస్తుదోషంలో వాయువ్య స్థానం బాగుండాలండి. ఎందుకంటే ప్రధానంగా తీసుకుంటే మనకి తూర్పు నుంచి మొదలు పెడదాం మనం. ఆగ్నేయ భాగం యజమానురాలు, అంటే ఎవరైతే భార్య ఉందో, ఇల్లాలు, ఆవిడ స్థానంగా చెప్తాం మనం. అంటే ఆవిడ వంట చేస్తేనే కాదు, మళ్ళీ తప్పుగా భావించకండి. ఆవిడ అక్కడ వంట చేస్తేనే అందరూ ఆయుష్తో ఆరోగ్యంగా ఉంటారని అర్థం. కాబట్టి ఆవిడ స్థానము అక్కడ ఏదైనా దోషం ఉంటే ఆవిడకి ప్రమాదం. నైరుతి యజమాని స్థానం, అక్కడ ఏదైనా దోషాలు ఉంటే యజమాని చేసే పనికి ఆరోగ్యంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అన్ని రకాల ఇబ్బంది. వాయు చిన్నపిల్లల స్థానం, పిల్లలు అంటే వాళ్ళకి ఏవైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు 25 ఏళ్ల వాళ్ళైనా పిల్లలే, అంటే వివాహం కాని వాళ్ళు, పిల్లల స్థానానికి ఇబ్బంది ఉంటుంది. అంటే వాయువ్య స్థానాన్ని ఖచ్చితంగా కోణాలు కానివ్వండి జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఎటువంటి దోషాలు లేకుండా బాత్రూమ్ కట్టడం కానివ్వండి, ప్రహరీ గోడ కానివ్వండి, ఇంటి లోపల గోడ మూలల కోణాలు కూడా ఖచ్చితంగా సరి చూసుకుంటే కనుక పిల్లలకు సంబంధించినటువంటి అన్ని రకాల అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉంటుంది. పిల్లల అభివృద్ధి అంటే ప్రధానంగా మొట్టమొదటి విద్య, చక్కగా చదువుకుంటారు. 2 వారికి ఉద్యోగం, సంపాదనకు సంబంధించినటువంటి మార్గాలు మంచిగా సుగమం అవుతాయి. 3వది వివాహం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రాక్ మారిపోతుంది. వివాహం ఏంటంటే మళ్ళీ వాడి సంసారం వాళ్ళది కదా. కాబట్టి ఈ 3 అంటే విద్య, ఉద్యోగము, వివాహంతో పాటు వివాహం వరకు ఉన్నటువంటి కాల పరిధి ఏదైతే ఉందో దాంట్లో ఆరోగ్యం అండి. అంటే వాడు చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎగ్జామ్ బాగా రాస్తాడు. ఎగ్జామ్ టైంలో తలనొప్పి వస్తే రాయలేడు కదా. అంటే ఈ గడిచే కాలంలో ఆరోగ్యం బాగుంటుంది. ఈ 4 విషయాలు కనుక మనం వాయువ్యాన్ని చూసుకుంటాం. వాయువ్య స్థానంలో ఏమాత్రం వైబ్రేషన్ బాగాలేకపోయినా, లేదా
వాస్తు బాలేకపోయినా ఖచ్చితంగా వారికి ఏదో లోపం ఉంటుంది ఆ పిల్లలకి. ఈ మధ్య ఆటిజం అని చెప్పి పిల్లలు పుడుతున్నారు. అలా కూడా పుట్టచ్చు. మాటలు సరిగా రాకపోవచ్చు, చెవులు సరిగా వినపడకపోవచ్చు, దృష్టి లోపం అవ్వచ్చు, వాక్ లోపం అవ్వచ్చు, రకరకాలు. ఇంకా కొత్తగా వచ్చింది ఏంటంటే జుట్టు కూడా ఉండట్లేదు కొంతమందికి. అసలు ఫ్రీగా పెరిగేది అదే, అది కూడా ఉండట్లేదు. అంటే నేను వాస్తుశాస్త్రానికి జ్యోతిశాస్త్రం ముడిపెట్టట్లే, కానీ ఆ పిల్లవాడి మానసికంగా కుంగిపోవడానికి ఏదో కారణం ఉండాలి కదా పాపం. అది జుట్టు కూడా అయి ఉండొచ్చు. అయ్యో నాకు జుట్టు లేదనుకుంటే చాలు కదా, మానసికంగా కుంగిపోతాడు. ఏదో కారణం కాలంకర చేయంకర అట్లాగే ఏదో ఒక లోపం. ఇది వాయువ్య స్థానాన్ని జాగ్రత్తగా పెట్టుకోకపోతే సంతానానికి సంబంధించి పిల్లలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు లోపాలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అంటారు, గురుగారు మన అద్దిల్లు కదండి, ఇది ఓనర్ కదా, నేను కాదు కదా అంటుంటారు. ఓనర్ ఏమంటాడంటే నేను అద్దెకిచ్చా కదండి, నేను ఉండట్లేదుగా అంటాడు. ఈ రెండు సమస్యలకు ఒక పరిహారం చెప్పాను నేను. చెప్పండి మళ్ళీ మాకు. నేను ఒక ఉదాహరణ, మీకు ఒక కారు ఉందండి, నేను ఏ విజయవాడ పోతూ అమ్మ మీ కారు ఇవ్వండి ఈ పూట వాడుకుంటాను అన్నాను. మీరు నాకు కారు ఇచ్చారు. కర్మగాలి మధ్యలో యాక్సిడెంట్ అయింది, నాకు దెబ్బలు తగిలాయి, కారు కూడా పాడైపోయింది. కారులో మీరు లేరు కదా, కారు కిందకి యాక్సిడెంట్ అయింది అంటే మీ ప్రెజెన్స్ లేకపోయినా వస్తువు పాడైందిగా. అంటే ఏమిటంటే మీరు అద్దెకిచ్చారు ఆ ఇండ్లు, దాంట్లో ఎఫెక్ట్ ఉంటే దాంట్లో ఉన్నోడికి కూడా ఎఫెక్ట్ పడదుగా. ఆ కార్కి యాక్సిడెంట్ యోగం ఉండబట్టే పాపం వాడికి దెబ్బలు తగిలాయి. రెండు రకాలుగా ఆలోచిస్తే వస్తువు మందైనా అవతల వాడిదైనా దానిలో ఉన్నది మనం గుర్తుపెట్టుకోండి, అది మన పేరు మీద ఉన్నది. దీంట్లో 50-50 భరించవలసిందే. హౌస్ ఓనర్ 50%, దాని ప్రాబ్లంని అద్దెకున్న వాళ్ళు 50% భరించి తీరవలసిందే. నాది కాదు కదా అని టెనెంట్ సంతోషపడడానికి లేదు, నేను ఉండట్లేదు కదా అని ఓనర్ సంతోషంగా ఉండడానికి లేదు. వాస్తు దోషం ఉంటే ఖచ్చితంగా ఉన్నవాడిని కొన్నవాడిని ఇద్దరిని సమానంగా పంచుకుంటుంది. ఒకవేళ ఎవరు అద్దెకి రాలేదనుకుందాం, ఖచ్చితంగా కొన్నవాడినే పంచుకుంటుంది. అది ప్రమాణమే జరగాలని రూల్ లేదు. ఆర్థికంగా దెబ్బ కొట్టచ్చు, మానసికంగా దెబ్బ కొట్టచ్చు, పిల్లల విషయంలో దెబ్బ కొట్టచ్చు, ఏమో భార్యాభర్త అప్పటిదాకా ఉన్నవాళ్ళు అప్పటి నుంచి కొట్లాటలు మొదలు పెట్టచ్చు. ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయండి. వాస్తు శాస్త్రానికి సంబంధించి మొట్టమొదటి సరి చేయటం అనేది ఇంపార్టెంట్ అండి. నీకు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెడుతుంది, అది దాంట్లో ఏదో లోపం ఉండబట్టే కదా. లోపాన్ని సరి చేస్తే నీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడిపోతుంది, అమ్ముడిపోతుంది. రెండు, నాకు ఒక ఉపదేశం ఉందండి. నేను మంత్రించిన కొన్ని పదార్థాలు ఉంటాయి, ఒకటి రెండు పదార్థాలు. ఎవరికైనా ఒక స్థలం అమ్ముడుపోకపోతే ఆ స్థలంలోకి వెళ్ళి అవి మంత్రించి చల్లితే విత్-ఇన్ 41 days 90 days అమ్ముడుపోతాయి. ఖచ్చితంగా చెప్పొచ్చు అక్కడ వైబ్రేషన్ చూసి, ఈ స్థలం పలానా డేట్కి అమ్మేస్తారు అని చల్లామనుకోండి, అమ్మేస్తారు. వాస్తవానికి ఏంటంటే దేవాలయాలకి లేకు ఉండడం అనేది శాస్త్రం చెప్తుంది. అంటే ఆ నీటి వసతి ఉన్న దగ్గర దేవాలయ నిర్మాణం చేయమని చెప్తుంది, ఇల్లు కట్టుకోమని చెప్పట్లేదు. నీటి వసతికి దగ్గరలో ఇల్లు కట్టుకోమని చెప్తుంది. ఇమ్మీడియట్గా మన బిల్డింగ్ ఆనుకొని లేకుండొద్దు, దగ్గరలో ఉండాలి. ఎందుకంటే మానవుని యొక్క జీవితం నీటి మీద ఆధారపడింది. నీటి వసతి లేకపోతే ఏది సాధించలేడు. దాహానికి, స్నానానికి, వాడుకోవడానికి అన్నిటికీ నీరే ప్రధాన కారణం. కాబట్టి నీరుండాలి, దగ్గరలో ఉండాలి. నీటికి దగ్గరలో మనం ఉండకూడదు, మనకి దగ్గరలో నీరు ఉండాలి. ఇది నెంబర్ 1. 2, మీరు బాగా గమనిస్తే రామాయణంలో భరద్వాజ మహర్షి దగ్గరికి అరణ్యంలోకి ప్రవేశించాక రాముల వారు భరద్వాజ మహర్షిని దర్శించుకొని ఫస్ట్ నమస్కారం చేశాక ఆయన అడిగారనమాట, నేను అరణ్యవాసానికి వచ్చాను మహర్షి, నన్ను ఎక్కడ నివసించమంటారు అని అడిగారు ఆయన. రాముల వారు తెలియదండి భగవంతుడు. ఆయన దిశానిర్దేశం చేసిందంటే పంచవటి అని చెప్పారు. అక్కడ ఒక సరస్సు ఉంటుంది, ఆ సరస్సుకి దగ్గరలో నిర్మాణం చేసుకొని అక్కడ నువ్వు ఉండు రామా అని నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకని? భరద్వాజ మహర్షి అక్కడికి రామా నా దగ్గరే ఉండొచ్చు అనొచ్చు, నా దగ్గరే ఉండమని కూడా చెప్పొచ్చు కదా. 2 చెంబులు నీళ్ళు 2 బిందులు నీళ్ళు ఇవ్వలేడా భరద్వాజ మహర్షి రాముల వారికి? అంటే నీటి వసతి ఉన్న దగ్గర నువ్వు నిర్మాణం చేసుకో అని చెప్పడంలో వాల్మీకి మహర్షి అంతరార్థం ఏంటంటే రాబోయే కాలంలో మానవ జాతి నీటికి దగ్గరలో నిర్మాణం చేసుకోమని చెప్పడం. అంటే ప్రతిదీ చొప్పించి ఉంచారండి శాస్త్రాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో. మానవుని యొక్క జీవితం ముందు ముందు ఎట్లా ఉండాలో ప్రతి పాయింట్లో వర్ణించబడి ఉంది.
దాని నీటికి దగ్గరలో ఉండటం మంచిది. కానీ ప్రతి ఇంట్లో పక్కనే లేకుండా అనేది మాత్రం అది లేఖితనంగా మాట్లాడతాను నేనైతే. అది కరెక్ట్ కాదు. ఉదయం లేవగానే పచ్చని చెట్టు చూడమని చెప్తారు ఎవరైనా. అవును. ప్రశాంతమైనటువంటి వాతావరణం, కళ్ళట నిద్రపోయి లేవగానే ఆకుపచ్చని రంగుని చూస్తే కంటికి ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయని చెప్పి మనకి సైన్స్ చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు చూస్తే ఆ కళ్ళు ఏమవుతాయో నాకు తెలియదు. నెంబర్ 1, నేను ఎప్పుడు రాళ్ళు చూడలేదు లేవగానే. 2, ఎప్పుడైతే శిలల్ని దర్శించారో తప్పనిసరిగా కుటుంబ సమస్యలు ఉంటాయండి. ఆర్థిక సమస్య ఉండదు, మానసిక సమస్య ఉండదు, అలాగే ఉద్యోగం వ్యాపార సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు, కుటుంబ సమస్యలు ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి మీరు కూడా. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మొత్తం కొండలే. వాటిలో బాగా గుట్టలు రాళ్ళు ఉన్న దగ్గర కొంతమంది నివాసం ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళందరినీ పరిశీలించి చూడండి, వాళ్ళందరూ కుటుంబ సమస్యలతోనే బాధపడుతుంటారు. వాళ్ళు వేరే సమస్యలు ఉండవు. వాళ్ళు పట్టింది బంగారం, కానీ కుటుంబం అస్తవ్యస్తం. తండ్రి మాట కొడుకు, కొడుకు మాట తండ్రి వెండు, తల్లి మాట కూతురు, కూతురు మాట తల్లి వెందు, పిల్లలు పెద్దవాళ్ళ మాట వినరు, పెద్దవాళ్ళు పిల్లల మాట వినరు. అస్తవ్యస్తం అనమాట. ఎవరు ఎన్నింటికి వస్తున్నారో ఎన్నింటికి పోతున్నారో కూడా తెలియదు. అదే ప్రాబ్లం రాళ్లలో ఉండటం వల్ల. అయితే రాళ్లలో నివసించే జాతి వేరే ఉంది, ఆ జాతి వేరే ఉంది. కొండల్లో గుట్టల్లో ఇవి జీవించాలి, రాళ్లలో ఇవి జీవించాలి, నది దగ్గర ఇవి జీవించాలి, వృక్షాల దగ్గర ఇవి జీవించాలి, గ్రామాల్లో ఇవి జీవించాలని చెప్పి మనకు శాస్త్రవచనం ఉంది. ఎటువంటి ప్రదేశంలో గృహ నిర్మాణం చేసుకోవాలి, ఎటువంటి ప్రదేశంలో గృహం ఉండాలి, లేవగానే ఏ భాగంలో మనం లేవాలి, ఎటు కూర్చోవాలి, ఎటువైపు తిరిగి మనం నమస్కారం చేసుకోవాలి, ఎటువైపు నడవాలి, ప్రతిదీ సుస్పష్టంగా మానవుని కోసం ఉందండి. మరి వాళ్ళ కాలక్రమేణా 1,00,000 ఇళ్ళు పట్టాల్సిన చోట 4 కోట్ల మంది నివసిస్తున్నారు. కాలక్రమేణా 1,00,000 మంది నివసించాల్సినటువంటి భూమి మీద 4 కోట్ల మంది బతుకుతున్నామండి. అలాంటప్పుడు ప్రదేశం తక్కువ, జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అపార్ట్మెంట్ ఒకరితో 40 అంతస్తులు 30 అంతస్తులు కూడా నిర్మాణాలు చేస్తున్నారు. కాబట్టి ఎత్తులు పల్లాలు పక్కన పెట్టేస్తే మనం ఆ నిర్మించిన గృహంలో కూడా సింహద్వారాలు కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకోమని నా సూచన. 2, ప్రతి గదికి కోణాలు ఉంటాయి, ఆ కోణాలు సరిగా చూసుకోవాలి. అలాగే సంఖ్య, తలుపులు కానీ కిటికీలు కానీ, అంటే డోర్స్ విండోస్, ఆ సంఖ్య 0 రాకుండా చూసుకోవాలి. అంటే 10, 20 అలా రావద్దు. అలాగే ఆడ్ నెంబర్ రావద్దు, అంటే 3 రావద్దు, 5 రావద్దు, 7 రావద్దు, అలాగే 11 రావద్దు, 13 రావద్దు. అంటే 2, 4, 1 ఉండొచ్చు, 2, 4, 8, 6, 12, అంటే మళ్ళీ 8 తర్వాత 10 ఉండొద్దు, 9 కూడా ఉండొద్దు, 12, మళ్ళీ 12, 14 అలా అంటే సంఖ్య. అలాగే విండోస్ సేమ్ అలా చూసుకోవడం. ఈశాన్య భాగం ఏదైతే ఉందో ఈశాన్యం డోరు ఖచ్చితంగా అపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే చివరికి కట్టేస్తున్నారండి. అంటే కోణం ఉండదు, కొంచెం కూడా గ్యాప్ ఉండదు. ఆ పిల్లర్కి ఆనిచ్చి డోర్ పెట్టేస్తారు. అలా కాకుండా ఆ ఈశాన్య భాగం కనీసం ఒక 6 అంగుళాలు ఉండేట్టుగా చూసుకోవడం. ఉత్తరం బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ టు స్కై, వెంటిలేషన్ చాలా బాగుంది, చక్కటి గాలి వస్తుందని చెప్పి తీసేసుకుంటున్నారు. నార్త్ 0, ఎవ్రీథింగ్ 0 వాస్తులో. ఉత్తరం 0 అయితే నీ జీవితం 0. కాబట్టి ఆ నార్త్ సైడ్ మీరు బయటకు వచ్చినప్పుడు కనీసం ఒక్కడుగు వేయడానికైనా అపార్ట్మెంట్ కారిడార్, కామన్ కారిడార్ ఒక్కడుగైనా మీరు ఇంట్లోంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ ఉండేట్టుగా చూసుకోవడం తూర్పు భాగంలో. ఇవన్నీ అంటే ఇట్లాంటివి కొన్ని వేలు ఉంటాయండి. ఒక ఇంటర్వ్యూలో ఒక్క మాటలో చెప్పలేము. ఏమిటంటే శాస్త్రం బాగా తెలిసి, ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్లకి నేను వెళ్ళాలంటే నేను వెళ్ళలేను. విశాఖపట్నం వెళ్ళి అదే సమయంలో హైదరాబాద్ ఉండాలంటే నేను. విశాఖపట్నంలో ఉండేవాడు విశాఖపట్నంలో ఉన్నారు సిద్ధాంతులు. మంచి సిద్ధాంతిని మీరు కలిసి అన్నీ ప్రమాణంగా చూసుకొని మీరు ఇల్లు కట్టుకున్నా, కొనుక్కున్నా, ఏదైతే సంతోషంగా ఉందని మీరు ఉందామని మీరు కట్టుకున్నారో తప్పనిసరిగా సంతోషంగానే ఉండాలి, ఎటువంటి దుఃఖాలు రావద్దు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించి కనుక నిర్ణయం తీసుకుంటే రాళ్ళు చూద్దాం, రప్పలు చూద్దాం, పొద్దున్న లేవగానే రాక్ వ్యూస్, చక్కటి పచ్చని చెట్టు చూడండి లేవగానే. అందుకే ఇంటి ముందు తులసి మొక్కని పెడతాం, అది దేవతా వృక్షం. మనకి ఎందుకు పెట్టాము, గుమ్మానికి అడ్డంగా ఎందుకు పెట్టాం గుమ్మం ముందు, అదొక్కటి గ్రహించండి.
పచ్చని చెట్టు చూడాలి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉండదు, ఇంటి ముందు చెట్లు ఉండవు కదా. కనీసం తులసి మొక్కను చూసి నమస్కారం చేసుకుంటాడు పొద్దున్నే. ఆ ఆకుపచ్చని చెట్టును చూడటం వల్ల కంటికి మంచిది. కంటికి ఎప్పుడైతే మంచిదో, ఆ దృష్టిలోపం ఎప్పుడైతే ఉండదో మనిషికి, అన్ని రకాలుగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి చాలా విశేషంగా శాస్త్రం వర్ణించినటువంటి వివరం అండి. మనం దాన్ని పక్కదారి పెట్టి లేక్ వ్యూ, నీళ్ళని చూడండి, తప్పలేదు. నీళ్లు దగ్గరలో ఉండాలని చెప్పారు తప్ప నీళ్ళని చూడాలనుకోవద్దు. నీళ్లు చూడటం ఏంటండి, పచ్చని చెట్టు చూడాలి. దేవతల ఫోటోలు ఉంటాయి, హిందువులం మనం, దేవతల ఫోటోలు ఉంటాయి. ఈ రెండు నమ్మని వాడు ఉంటాడు ఎవడో. మీ తల్లిదండ్రులు అయితే నమ్మాలిగా, అంతకు మించిన పూజనీయులు ఎవరు ఉంటారుగా. అమ్మ నాన్న ఫోటో చూడండి. లేదు, పెళ్ళాన్ని ప్రేమించేవాళ్ళు ఉంటారు బాగా, భార్య ఫోటో చూడండి, లేదా పిల్లల ఫోటో చూడండి. రాళ్ళు రప్పలు చూడటం ఏంటంటే, నేనేది పైనుంచి చూడటానికి అందంగా కనపడుతుంది తప్ప జీవితంలో మానసిక ప్రశాంతతలో అందం ఉండదు, జీవనంలో అందం ఉండదు. కేవలం పైకి నవ్వుతారు, లోపల దుఃఖపడతారు. అన్ని కుటుంబాలు అలాగే ఉంటాయి. కాబట్టి రాళ్ళు చూడటం మనకు ప్రసిద్ధత కాదు అని నా ఉద్దేశం. చివరిగా శర్మ గారు ఒక ప్రశ్న, ఓన్లీ హిందూస్ మాత్రమే వాస్తు చూసుకుంటారా, ఇతర మతస్థులు కూడా చూసుకుంటారా? మీ దగ్గరికి అలా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా దగ్గరకి హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, జైనులు, సిక్కులు అందరూ వస్తారండి నా దగ్గరికి. వాస్తు అందరూ చూసుకుంటారండి. దీంట్లో ఇంకొక చిన్న ప్రశ్నలో చిన్న సరి చేస్తాను నేను. వాస్తు ఎవరు చూపించుకుంటారంటే కష్టాలు వాళ్ళు చూపించుకుంటారండి. దీంట్లో మనిషి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళు వాస్తు చూపించుకుంటారు. నెంబర్ 1 పాయింట్. 2, మీరు ఇందాక మంచి ప్రశ్న ఒకటి వేశారు, నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. కట్టే ముందే చూపించుకుంటే కష్టాలు రావు. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కష్టం ప్రవేశించిందో అప్పుడు వస్తున్నారు మా దగ్గరికి. అలా వద్దంటున్నా, అలా చేయకండి. జబ్బు వచ్చాక మెడిసిన్కి వెళ్ళడం కంటే ముందే ప్రికాషన్ తీసుకోవడం వల్ల దానివల్ల మీకు అనర్థాలు రాకుండా ఉంటాయి. 99% రావు. ఇంకా 1% అనేది మీ దౌర్భాగ్యాన్ని ఎవరేం చేయలేరు. కాబట్టి ఆ ఒక్క నిర్ణయం తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కులం మతం గురించి మాట్లాడారు కాబట్టి, అసలు ఏ కులంలో ఇబ్బందులు లేవు, ఏ మతంలో ఇబ్బందులు లేవు, అందరికీ కష్టాలు ఉంటాయి. సో నేను హిందువు అయినప్పటికీ, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించినప్పటికీ, ఒక వ్యక్తి నన్ను వాస్తు అడిగాడంటే హిందూ ధర్మాన్ని గౌరవించినట్టు. ఎందుకంటే వాస్తు అనేది హిందూ శాస్త్రం కాదు, మానవులకి వస్తు శాస్త్రం. అది కేవలం హిందువులు చెప్పేది కాదు. అది జాతకమైన అంతే. కుక్కకు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, బాగా వినండి. కుక్కకు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అయితే మానవులకి ఎందుకంటే మన జీవన విధానం వేరు కాబట్టి జ్యోతిష్యం, వాస్తు అనేది సకల మానవాళికి సరి సమానం అండి. ఇది హిందూ, ముస్లిం, క్రైస్తవ అని ఇంకొక ఏ భేదాభిప్రాయం దీంట్లో లేదు. అందరు క్లయింట్స్ ఉంటారు నాకు, అందరికీ చెప్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శర్మ గారు, చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శుభం భూయాత్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.